డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఏఐ ఎక్స్పర్ట్ బాలాజీ గారు ఉన్నారు. ఎవరైనా ఫస్ట్ యూట్యూబ్ లో ఒక వీడియో ఓపెన్ చేయాలి అంటే థంబ్నెయిల్ చాలా ఇంపార్టెంట్. మనం లోపల కంటెంట్ ఏముందో అనేది పక్కన పెడితే థంబ్నెయిల్ చూసే చాలా అందరూ ఓపెన్ చేస్తారు. మరి అలాంటి థంబ్నెయిల్ కూడా బాలాజీ గారు ఏఐ ద్వారా నేర్చుకోవచ్చు, చెయ్యొచ్చు, దాని ద్వారా డబ్బులు సంపాదించవచ్చు అన్నారు. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో అడిగాం కాబట్టి ఇప్పుడు ఏఐ ద్వారా థంబ్నెయిల్ ని ఎలా పెట్టొచ్చు, దాని నుంచి ఎలా డబ్బులు సంపాదించవచ్చు అనేది బాలాజీ గారిని అడుగుతాం. సో బాలాజీ గారు, ఇందాక నేను అన్నట్టు థంబ్నెయిల్ కి ఉన్నంత ఇంపార్టెన్స్ దేనికి ఉండదు. లోపల ఎంత ఇంపార్టెంట్ కంటెంట్ ఉన్నా థంబ్నెయిల్ సరిగ్గా పెట్టకపోతే అసలు ఆ వీడియోనే పోదు. ఇప్పుడు చాలా మంది యూట్యూబర్స్ వచ్చేసారు, కుకరీ అనేసి, వ్లాగ్స్ అనేసి, రకరకాలుగా వచ్చేసాయి అనమాట. సో ఏదైనా థంబ్నెయిల్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మీరు అన్నారు ఏఐ ద్వారా చేయొచ్చండి, దీని ద్వారా డబ్బు సంపాదించవచ్చు అని. ఒక్కసారి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మీరు అన్నట్టు థంబ్నెయిల్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెన్స్ అనమాట. ఒక యూట్యూబ్ వీడియోకి థంబ్నెయిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎవరన్నా వీడియో చూడాలన్నా ఫస్ట్ దాన్ని చూసే వెళ్తారు. కాబట్టి మనకి ఏంటంటే ప్రీవియస్ గా మీకు ఒక ఛానల్ ఉన్నా, ఇప్పుడు మీరు అన్నట్టు కుకింగ్ కానీ ట్రావెలింగ్ కానీ, వాళ్ళు ఏంటంటే వీడియోస్ అనేవి క్రియేషన్ చేస్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు థంబ్నెయిల్ డిజైన్ చేసుకునే టైం వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఇదేముంది అని సింపుల్ గా తీసేసుకుంటారు, వీడియో మంచిగా చేస్తారు, కాకపోతే థంబ్నెయిల్ అనేది పెట్టరు. దీనివల్ల వాళ్ళ రీచ్ అనేది తగ్గిపోతుంది, వాళ్ళకి వ్యూస్ రావు. అండ్ మీకు ఒక ఛానల్ ఉన్నా, లేకపోతే మీరు వేరే ఛానల్స్ కి, అంటే ఇప్పుడు మీరు ఒక నార్మల్ స్టూడెంట్ అనుకోండి, మీరేంటంటే యూట్యూబ్ లో మనకి కుకింగ్ ఇన్ తెలుగు అని కొడితే మీ కుకింగ్ రిలేటెడ్ ఛానల్స్ అని చూపిస్తాయి. ఇప్పుడు లాక్డౌన్ తర్వాత నుంచి మన కుకింగ్ చాలా మంది ఇంటి దగ్గరే ఉండి వీడియోస్ పెట్టేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే నాలెడ్జ్ ఉండదు, థంబ్నెయిల్స్ ఎట్లా క్రియేషన్ చేసుకోవచ్చు అని నాలెడ్జ్ ఉండదు. మీరేం చేస్తారంటే అట్లాంటి ఛానల్స్ ని కాంటాక్ట్ అయ్యి, కుకింగ్ అనే కాదు, ట్రావెలింగ్ కానీ, లేకపోతే ఏదైనా రియల్ ఎస్టేట్ వీడియోస్ కానీ, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి. వీటిలందరినీ మీరు కాంటాక్ట్ అయ్యి, నేను ఇట్లా మీకు థంబ్నెయిల్ డిజైన్ చేస్తాను, మీ యూట్యూబ్ ఛానల్కి థంబ్నెయిల్ డిజైన్ చేసే ముందర మీరు ఏంటంటే ఇంపార్టెన్స్ చెప్పండి. మీకు థంబ్నెయిల్ వల్ల ఇది యూజ్, మీరు థంబ్నెయిల్ పెట్టుకుంటే బిఫోర్ థంబ్నెయిల్ వీడియోస్కి, ఆఫ్టర్ థంబ్నెయిల్ ఉన్న వీడియోస్కి మీరే రీచ్ చూడండి ఎట్లా ఉంటుందో. ఒక శాంపుల్ 2-3 థంబ్నెయిల్స్ అని వాళ్ళకి ఫ్రీగా చేయండి. మీకు ఏంటంటే థంబ్నెయిల్ డిజైనింగ్కి ఒక ఎడిటింగ్ నాలెడ్జ్ ఉండాలని చాలా మందికి అపోహ ఉంటుంది. ప్రీవియస్గా ఏంటంటే మనకి నాలెడ్జ్ ఉండాలి, ఏఐ రాకముందు మనకి నాలెడ్జ్ ఉండాలి. కాకపోతే ఏఐ వచ్చిన తర్వాత మీకు ఎటువంటి నాలెడ్జ్, జీరో నాలెడ్జ్తో, మీకు ఎటువంటి ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా ఉండాల్సిన పని లేదు. మీకు తెలుగు నాలెడ్జ్తోనే వాళ్ళకి వేరే కంపెనీస్కి, లేకపోతే వేరే యూట్యూబ్ ఛానల్స్కి మీరు థంబ్నెయిల్స్ డిజైన్ చేయొచ్చు. ఈ థంబ్నెయిల్కి ఒక్కొక్క థంబ్నెయిల్కి మీరు 100 రూపీస్ నుంచి 200 రూపీస్ కూడా ఛార్జ్ చేయొచ్చు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, వాళ్ళ కెమెరాస్కి కానీ, లేకపోతే ఏదన్నా ఫోన్ కానీ, ఏదైనా రికార్డింగ్ సాఫ్ట్వేర్స్కి కానీ ఎక్కువ మనీ పెడతారు. ఒక 100 రూపీస్కి థంబ్నెయిల్ ఇస్తామంటే వాళ్ళు ఖచ్చితంగా మీకు వర్క్ అనేది ఇస్తారు. సో నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు గూగుల్ ద్వారా నానో బనానా, ప్రీవియస్గా చెప్పినట్లుగానే నానో బనానా ఇమేజ్ ఎడిటింగ్ టూల్ని ఉపయోగించి మనం ఏంటంటే ఫ్రీగా థంబ్నెయిల్స్ అని డిజైన్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా మీకు లైవ్గా ఒక థంబ్నెయిల్ని, నాకు ఎటువంటి నాలెడ్జ్ అనేది లేదు, నాకు ఎటువంటి సాఫ్ట్వేర్ లేదు, ఎడిటింగ్ నాలెడ్జ్ లేదు, జీరో నుంచి ఒక థంబ్నెయిల్ అనేది ఎట్లా డిజైన్ చేయాలి, అండ్ ఆ థంబ్నెయిల్లో మీరు చేంజెస్ కూడా అక్కడే చేసుకోవచ్చు. ఇట్లా ఏంటంటే ఒక థంబ్నెయిల్ ఎట్లా డిజైన్ చేయాలో నేను లైవ్గా మీకు స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను, ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఇక్కడ ప్లే స్టోర్లో ప్రీవియస్గా చెప్పినట్లుగా గూగుల్ జెమినై అప్లికేషన్ ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. జస్ట్ మీ మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వండి. ఇక్కడ మనకి యాక్చువల్గా ఏంటంటే మన ఇమేజెస్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రీవియస్గా నేను ఒక దసరా పోస్టర్ అనేది డిజైన్ చేశాను. ఇట్లా ఏంటంటే మీరు ఏ పోస్టర్ అయినా డిజైన్ చేయొచ్చు. మీరు మీ వర్క్ ఏంటి, అంటే మీరు ఎవరికి చేయాలనుకుంటున్నారు, ఏ టైప్ ఆఫ్ థంబ్నెయిల్స్ చేయాలనుకుంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు. ఈ ఇన్ఫర్మేషన్ కోసం మనం ఏం చేద్దామంటే చాట్ జీపీటీని తీసుకుందాం. చాట్ జీపీటీ ఎందుకంటే మనకు ఒక ప్రాంప్ట్ ఇచ్చిద్ది. ఈ ప్రాంప్ట్ని యూజ్ చేసుకుని మనం ఆ ఇమేజ్ ఎడిటింగ్ దాంట్లో మనం ఒక ఇమేజ్ అనేది క్రియేషన్ చేయొచ్చు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఏం చేస్తున్నానంటే, నేను ఒక కుకింగ్ ఛానల్కి థంబ్నెయిల్ డిజైన్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను ఒక కుకింగ్ ఛానల్కి, కుకింగ్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పండి, కుకింగ్ యూట్యూబ్కి థంబ్నెయిల్ డిజైన్ చేయాలనుకుంటున్నాను. మీరు ఇక్కడ ఏంటంటే ఆ యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను జస్ట్ కుక్ ఇన్ అనే ఒక కంపెనీ ఉంది, దీనికి ఏంటంటే నేను ఒక థంబ్నెయిల్ డిజైన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కంపెనీ నేమ్ అని ఇస్తాను. ఇక్కడ
ఐ వాంట్ అట్రాక్టివ్ తమ్నెల్ అని ఇస్తాను. అంటే కొద్దిగా ఇంట్రెస్టింగ్గా అట్రాక్టివ్గా ఉండే తమ్నెల్ అని ఇస్తాను. ఇక్కడ మీరు ఏంటంటే ఆ పర్సన్ ఏ వంట చేస్తున్నారు అంటే ఆ వీడియో దేనికి సంబంధించింది, ఏదైనా ఎగ్ కర్రీ చేస్తున్నారా లేకపోతే ఏదైనా చికెన్ రెసిపీ చేస్తున్నారా అని ఇక్కడ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఏం చేస్తానంటే బ్రాకెట్లో ఎగ్ కర్రీ అని ఇస్తాను. అంటే ఆ పర్సన్ వీడియో దేనికి రిలేటెడో మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ నేను ఏంటంటే ఐ వాంట్ ఇమేజ్ ప్రాంప్ట్ అని ఇస్తాను. అంటే నాకు ఇమేజ్ జనరేషన్కి నువ్వు ఒక ప్రాంప్ట్ ఇవ్వని చెప్తున్నాను. ఇక్కడ ఐ వాంట్ ఇమేజ్ ప్రాంప్ట్ అని ఇస్తున్నాను. అండ్ ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ విత్ ఇన్ సెకండ్స్లో మనకి ప్రాంప్ట్ అనేది వచ్చింది. ఈ ప్రాంప్ట్ని యూజ్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ప్రీవియస్గా మనకి ఇట్లా టూల్ ఒకటి ఉంది నానో బనానా అని, ఇది గూగుల్ జెమినై వాళ్ళది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనకి కొత్త ఆప్షన్ ఒకటి చూపిస్తుంది క్రియేట్ ఇమేజ్ అని. ఈ క్రియేట్ ఇమేజ్ మీద నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాంప్ట్ అనేది ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ డౌన్లో చూడండి మీకు ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మీ నెట్వర్క్ స్పీడ్ బట్టి మీకు ఏంటంటే ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. మీ నెట్వర్క్ ఎంత స్పీడ్గా ఉంటే అంత స్పీడ్గా ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి ఎగ్ కర్రీ రెసిపీ అని డౌన్లో మీకు కంపెనీ నేమ్ వచ్చింది. అండ్ మీకు ఒక బౌల్లో ఎగ్ కర్రీ అనేది ప్రిపేర్ చేసినట్టు మనకు ఒక ఇమేజ్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ఈ ఇమేజ్ని డైరెక్ట్గా పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఈ డౌన్లోడ్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఇమేజ్ డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ డైరెక్ట్గా మీకు ఆ గ్యాలరీ ఓపెన్ చేస్తున్నాను. ఈ గ్యాలరీలో కూడా ఇమేజ్ వచ్చేసింది. మీరు ఏం చేయొచ్చు అంటే ఈ ఇమేజ్ని తీసుకెళ్ళి ఎవరైతే మీ క్లయింట్స్ ఉన్నారో, ఎవరైతే మీకు వర్క్ ఇచ్చారో వాళ్ళకి డైరెక్ట్గా ఇమేజ్ షేర్ చేయండి. ఇప్పుడు ఆ పర్సన్ ఏం చేస్తాడంటే మన ఫస్ట్ ఇమేజే వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎల్లో కలర్లో నాకు టెక్స్ట్ వచ్చింది. దీన్ని ఏం చేద్దాం అంటే మనం ఎల్లో కలర్ తీసేసి రెడ్ కలర్ ఇద్దాం. ఆ టెక్స్ట్కి నేను ఇక్కడ ఏం చేయొచ్చు అంటే చేంజ్ టెక్స్ట్ కలర్ టు రెడ్ అని ఇస్తాను. ఇక్కడ మనకి ప్రీవియస్గా ఎల్లో కలర్ వచ్చింది కదా, నేనేంటంటే మళ్ళీ ప్రాంప్ట్ వచ్చింది, ఇది కాపీ చేస్తాను. కాపీ చేసిన తర్వాత సేమ్ మనం ఎక్కడైతే ఇమేజ్ జనరేషన్ చేసామో అక్కడికి వెళ్ళి ఇక్కడ నేను ఆ ప్రాంప్ట్ అనేది ఇస్తాను. ఇక్కడ ఇచ్చిన తర్వాత చూడండి మనకి మళ్ళీ ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. ప్రీవియస్గా మనకి ఎల్లో ఉంది, ఇప్పుడు టెక్స్ట్ అనేది రెడ్గా వస్తుందో లేదో చూద్దాం. ఇక్కడ చూడండి మనకి టెక్స్ట్ అనేది రెడ్ కలర్లో వచ్చింది. ఈ విధంగా ఏంటంటే మీరు చిన్న చిన్న చేంజెస్, ఇంకేదైనా కంపెనీ నేమ్ మనకి వైట్ కలర్లో ఉంది, అది రెడ్ కలర్లో కావాలన్నా ఎల్లో కలర్లో కావాలన్నా ఇట్లా జస్ట్ మన ప్రాంప్ట్స్తో మనం ఏంటంటే థంబ్నెయిల్స్ డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఈ థంబ్నెయిల్స్ని మనం కంపెనీ క్లయింట్స్కి ఇస్తే మనకి ఏంటంటే మనీ అనేది వాళ్ళు ఇస్తారు. ఈ విధంగా మీకు ఏంటంటే ఈజీగా, నాకు ఎటువంటి నాలెడ్జ్ లేదు, నేను ఎటువంటి హై అండ్ సాఫ్ట్వేర్స్ కూడా వాడలేదు, జస్ట్ వాళ్ళు ఇచ్చిన టూల్స్లో ఫ్రీగా ఎటువంటి మనీ కూడా నేను ఎక్కడ పెట్టలేదు వీడియోలో, డైరెక్ట్గా ఇది మీరు షేర్ చేసేయచ్చు ఇట్లా. సో చూసారు కదండి, నిజంగానే అంటే తొందరగా అయిపోతుంది, పెద్ద టైం కూడా తీసుకోలేదు. అట్ ద సేమ్ టైమ్ దీంతో ఏ క్వాలిఫికేషన్ సంబంధం లేదు, లాంగ్వేజ్ కి సంబంధం లేదు, మీకు వచ్చిన లాంగ్వేజ్ తెలుగులో కూడా చేసుకోవచ్చు. కాబట్టి సో దీని ద్వారా కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఎవరు మిస్ అవ్వకండి, ఇలాంటి ఆపర్చునిటీస్ అవి వస్తూ ఉంటే మనం దాన్ని ఓన్ చేసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి.